కన్నమ్మా కన్నమ్మా ఫస్ట్ డేనా? స్కూల్కి వెళ్తున్నావా? ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తున్నావా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు స్కూల్లో? ఇచ్చాడమ్మ వైపు. ఏయ్ రెడీ అయిపోయావా? నీ డ్రెస్ భలే ఉంది. యూ లుక్ సో ప్రిటీ. ప్యాంట్ తీసుకున్నావా? బాగున్నావా? నీ బ్యాగ్ ఏది? నీ బ్యాగ్ తీసుకుని వెళ్తావు స్కూల్కి? వేర్ ఇస్ యువర్ బ్యాగ్? మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? చూచూ ఎక్కెళ్తావా స్కూల్కి? అవునా? ఐ యు గోయింగ్ టు హ్యావ్ ఫన్ ఎట్ స్కూల్? యా, బ్యాగ్ తీసుకుని వెళ్తావా? క్యాచ్. ఏంటిది? ఇదేంటి? ఏం తీసుకెళ్తున్నావు స్కూల్కి? ఓ బూచి తీసుకెళ్తున్నావా? డైపర్స్ తీసుకెళ్తుంది కన్నమ్మ, వైప్స్, ఎక్స్ట్రా క్లోత్స్, క్యాప్ తీసుకెళ్తుంది. ఆర్ యు రెడీ కన్నమ్మ? కమ్ ఆన్ గెట్ డౌన్. బై బై కన్నమ్మ. చూడు పద, వస్తుంది అమ్మ కూడా, సైకిల్ తీసుకొస్తుంది. పద. ఇవాళ కన్నమ్మది ఫస్ట్ డే ఆఫ్ డే కేర్ అనమాట కెనడాలో. మీరు తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది. నాకు ఎక్కువ భయం వేస్తుంది తనకన్నా. ఎలా ఉంటుందా ఏంటా అని. ఆల్రెడీ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని స్కూల్ అంతా డే కేర్ చూసి వచ్చాము. వాళ్ళు రూల్స్ ఏంటి, ఎలా ఫుడ్ పెడతారు పిల్లలకి, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కొని వచ్చాము. తనకి సోషలైజ్ అయినట్టు ఉంటుంది, పిల్లలతో కలిసి ఉండడం, లాంగ్వేజ్ ఇవన్నీ తెలుస్తాయని జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంట్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఒకే దగ్గర ఉండడం బోర్ కొడుతుంది కదా పిల్లలకి. ఇలా వెళ్తే కొంచెం లెర్నింగ్ కూడా ఉంటుందని మేము టేక్ కేర్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. బట్ నాకు యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకో నా దగ్గర నుండి ఏంది అప్పుడే పెద్ద అయిపోయి వెళ్ళిపోతుందా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట డే కేర్కి వెళ్తుంటేనే. అందరికీ పేరెంట్స్కి అలానే ఉంటుందేమో. తను ఎలా తీసుకుంటుందో, నేను లేకుండా ఎలా హ్యాండిల్ చేసుకుంటుందో ఒక్కటే అని భయం వేస్తుంది అనమాట. అక్కడ టీచర్స్ ఉన్నారు, బాగా చూస్తున్నారు పిల్లల్ని. బట్ యాజ్ ఎ పేరెంట్ భయం ఉంటుంది కదా, అది ఉంది నాకు. ఒక పారానాయిడ్ మామ్ లాగా ఉన్నా నేను. యాక్చువల్లీ 2 days బ్యాక్ జాయిన్ చేయాల్సి ఉండే. దిలీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళాలంటే నాకు ధైర్యం సరిపోలేదు. డిలే చేస్తూ వచ్చా 2 days నుండి. రేపు తీసుకెళ్తా అని. ఇవాళ ఇంకా దిలీప్ ఉన్నాడు. పాపం ల్యాప్టాప్ పట్టుకొని వస్తుందండి. ఇదొక్కటే అయితే కదలదు, ఖచ్చితంగా నేను ఉంటేనే వెళ్తుంది అని. కన్నమ్మని రోజు పార్క్కి తీసుకెళ్తాము. ఆ పార్క్ పక్కనే స్కూల్ అనమాట. సో ఈ వే అంతా ఫెమిలియర్. వదిలేసినా సరే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతుంది. అందుకే హ్యాపీగా కూర్చుంది పార్క్కి వెళ్తున్నాం అనుకొని. ఆల్రెడీ 3-4 days నుండి చెప్తున్నాము, లైక్ నువ్వు స్కూల్కి వెళ్తావు, అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి అని ఇవన్నీ. సో కొంచెం ఐడియా అయితే వచ్చింది, కానీ నేను లేకుండా ఉండడం లేదా దిలీప్ లేకుండా ఉండడం ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది చూడాలి. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావా? ఆడుకోవడానికి వెళ్తున్నావా ఫ్రెండ్స్తో? ఇవాళ ప్లాన్ ఏంటంటే తీసుకెళ్ళి తనకు అసలు ఆ ఎన్వైర్న్మెంట్ అలవాటు చేయడం. ఒక 3-4 days, ఒక 1 hour 2 hours అని ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచి రిటర్న్ మాతో పాటు తీసుకొచ్చేయడం. సో హోల్ టైం మేము బయట వెయిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. వాళ్ళు చెప్పారు, ఐదర్ బయట వెయిట్ చేయండి లేదా ఇంటికి వెళ్ళి మళ్ళీ 1 hour ఒకసారి వచ్చి చెక్ చేసుకుంటూ ఉండండి అని. మేము బయట ఉన్నామని డిసైడ్ అయ్యాం. తన ఫేవరెట్ థింగ్ అనమాట. ఇలా వెళ్ళేటప్పుడు ఆ మొక్కల్ని పట్టుకుంటూ వెళ్ళాలి, రోడ్ సైడ్ ఉన్నవన్నీ. ఒక 5 minutes వాక్ మా ఇంటి దగ్గర నుండి. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
తనకి సైకిల్లో కూర్చోబెడతాము. ఈ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, చాలా బాగుంటుంది, సైలెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. స్కూల్ బస్, స్కూల్ బస్సులు అంటే చాలా ఇష్టం కన్నమ్మకి. అవి కనిపిస్తే చాలన్నమాట, అయిపోయి మరి చూస్తుంది. స్కూల్ బస్ ఓపెన్ అవుతుంది. అమ్మ ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఎటు సైడ్ వెళ్ళాలి చూపించి అమ్మకి. అటా ఇటా ఎటు వెళ్ళాలి? ఇటువైపు స్లైడ్. ఏంటిది ఇది? స్లైడా? ఇది తన రోజు ఆడుకునే ఏరియా. ఇక్కడ రాగానే ఎక్సైట్ అయిపోద్ది అనమాట. హ్యాపీ హ్యాపీ అనుకున్నామా. ఏంటి అక్కడ ఉంది ముందు? స్కూల్కి వెళ్తున్నాం మనం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరు స్కూల్లో ఉన్నారు. సైకిల్, ఎస్, నువ్వు కూడా ఆడుకోవచ్చు స్కూల్కి వెళ్ళిన తర్వాత. సైకిల్లో ఆడుకోవచ్చు. అరే మీ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, నీ ఫీలింగ్ చెప్పు. నాకు కొంచెం టెన్షన్గానే ఉంది, బట్ ఎలా ఉంటుంది అని. బట్ చాలా ఆడుకుంటుంది కదా బ్రేక్లో కానీ అది, సో అలవాటు అవుతుందని అనుకుంటున్నా, మింగిల్ అవుతుంది అని. బట్ వదిలేసి రావాలంటే నాకన్నా నీకు ఎక్కువ టెన్షన్గా ఉంది కదా. నేను కనీసం వదులుదాము అని చెప్పేసి అంటున్నాను. ఇట్స్ ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ డే కదా ఇవాళ. ఓపెన్ అను, మీ ఫ్రెండ్స్ లోపల ఉన్నారు. ఓపెన్ ద డోర్ అను. ఎస్, వి వాంట్ టు గో ఇన్ అని చెప్పు. ప్లే విత్ ఫ్రెండ్స్. Are you excited, Kanama? Yes. Oh, pada, eldam pada. Hey, Kanama, say hi. they're doing a lot of work inside. You want to go eat? No, she's still sleepy. They should just Yeah. ఏం చెప్పాను నీకు? ఫస్ట్ హగ్ ఇవ్వాలి. బేబీ మీ ఫ్రెండ్స్ and then bye. Good. Good. Your friends. బాయ్ కన్నమ్మ. ఎలా చెప్పాలి? బాయ్ సరిగ్గా చెప్పు. Have a good day. Have a good day, and all of you. ఇప్పుడే డ్రాప్ చేసి పక్కనున్న పార్క్లో కూర్చున్నాము. మేము యాక్చువల్లీ బయట వెయిట్ చేద్దామంటే వాళ్ళు మేము మళ్ళీ బయటకు ప్లే ఏరియాకి తీసుకొస్తాము, ఇక్కడ వాక్కి తీసుకెళ్తాము, తను మిమ్మల్ని చూస్తే ఉండదు, సో కొంచెం దూరంగా ఉండండి, లేదా 1 hour తర్వాత రండి అని అన్నారు. మేము ఇంకెళ్ళలేక ఇదిగో ఇక్కడ పార్క్లో కూర్చున్నాము. అబ్బా బాగా ఏడుస్తుంది. ఓకే అనిపించింది నాకైతే. నేను అంత తీసుకోలేను అని అనుకున్నాను, కానీ ఓకే పిల్లలందరూ ఉన్నారు కదా, కాసేపు ఏడ్చినా తను సెటిల్ అవుతుంది అని అనిపించింది. అందుకే ఇంక అక్కడ పెట్టేసి వచ్చాము. ఇంకేమనిపించింది? తీసుకొచ్చేద్దాం అనిపించిందా? ఒక సెకండ్ నాకు అలాగే అనిపించింది. సరే చూద్దాం, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా సరే ఉన్న నీళ్ళే చూద్దాం, అలవాటు అవుతుంది అన్నావు కదా అని ఇంక నేను కూడా బాగానే ఉన్నా. రివర్స్ అయిందనమాట. నేను యాక్సెప్ట్ చేసి ఓకే అని అనుకున్నా. దిలీప్ ఏమో ఇంటి దగ్గర యాడోగానే ఆపిచ్చేస్తాడు అనమాట, ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి డైవర్ట్ చేసి. సో రేపు తీసుకొద్దాంలే, ఇవాళ తీసుకెళ్ళిపోదాం అని అనిపించిందంట దిలీప్కి. ఫస్ట్ ఇంకా అలానే ఉంటుంది, చూద్దాం. ఇక్కడే కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం మరి వాళ్ళ అప్డేట్ కోసం. 1 hourకి అలా వెళ్ళి ఊరికే చెక్ చేద్దాం ఏం చేస్తుందో అని.
ఒక యాప్ ఇచ్చారు, అది ఇన్స్టాల్ చేసుకోమన్నారు. అందులో మీ బేబీ అప్డేట్స్ చూసుకోవచ్చు, ఏం ఫుడ్ తిన్నారు, ఎంత తిన్నారు, ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ పెడతారంట. అది ఇన్స్టాల్ చేస్తున్నాడు. మనకి ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూద్దాం. సో మేము 10 o'clock అలాగా వదిలేసి వచ్చాము, ఇంటికి వచ్చాము. వాళ్ళని వాక్కి తీసుకెళ్లారు. ఆ వాక్లో ఎక్కడ మమ్మల్ని చూస్తుందని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు 12:10 అలా అవుతుంది టైము. ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ ఏడుస్తుందంట. సో ఇంక ఇవాళకి చాలు 2 hours ఉంది కదా, స్లోగా టైం పెంచవచ్చు అని తీసుకొచ్చేయడానికి వెళ్తున్నాము. కొంచెం బాధేస్తుంది, అయ్యో అనిపిస్తుంది. కొంచెం అలవాటు అయ్యే వరకు టెన్షన్గానే అనిపిస్తుంది. క్విక్గా వెళ్ళి తీసుకొద్దామని వెళ్తున్నాం. వచ్చింది కన్నమ్మ. ఎంజాయ్ చేసావా స్కూల్లో? ఫ్రెండ్స్తో ఆడుకున్నావా? ఎవరున్నారు స్కూల్లో? ఎవరున్నారు? ఉయ్యాల ఎక్కుదాం. వెయిట్. వెళ్తావా మళ్ళీ రేపు స్కూల్కి? స్కూల్కి వెళ్తావా రేపు మళ్ళీ నువ్వు? అమ్మ చెప్పు. డాగ్ ఓకేలే కానీ స్కూల్కి వెళ్తావా మళ్ళీ రేపు నువ్వు? మరి 4 5 6 7 8 9 10. Yes, good job. Cycling. సో యాప్ ఇలా ఉందన్నమాట. వాళ్ళకి స్కెడ్యూల్ ఇస్తారు, ఎవ్రీ వీక్ పేరు ఇస్తారు, ఎవ్రీ వీక్ మండే ట్యూస్డే ఏమేం చేయిస్తారు క్లాస్లో అనేవన్నీ ఇక్కడ ఉంటాయి డీటెయిల్స్. అండ్ మనకి ఇక్కడ తను వెళ్ళగానే అటెండెన్స్ చెక్డ్ ఇన్ అని చెప్పి, తర్వాత ఎప్పుడైనా డైపర్ చేంజ్ చేశారా, మార్నింగ్ స్నాక్ ఏం పెట్టారు, ఆఫ్టర్నూన్ ఏం స్నాక్ పెట్టారు, ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం తిన్నారు, తను అసలు తినిందా లేదా అన్న అప్డేట్ కూడా ఇస్తారు. ఇక్కడ మనకి 8 సమ్ అని పెట్టారు కదా, అంటే ఈరోజు తినిందని అర్థం అనమాట. ఫస్ట్ కొన్ని డేస్ తినలేదు, ఆ తర్వాత ఎంతసేపు పడుకుంది, ఎంతసేపు తను నిద్రపోయిందనే అప్డేట్ కూడా ఇస్తారు. అండ్ తను చేసిన యాక్టివిటీస్ ఇలా కొలేజ్ చేసి పంపిస్తారనమాట మనకి. ఇవి నిన్న తను చేసిన యాక్టివిటీ. ఇది యాక్చువల్లీ 6 days or 7 days ఆఫ్టర్ డే కేర్ అనమాట. ఇలా చూస్తే ఇది మేము ఫస్ట్ డే వదిలేసి వచ్చినప్పుడు జంగల్ జిమ్ ఫన్ అని అక్కడ తను ఆడుకుంది, అప్పుడు తీసిన ఫోటో. ఆ రోజు నేబర్హుడ్ వాక్కి తీసుకెళ్లారు. వీళ్ళని రోజు వాక్కి తీసుకెళ్తారనమాట. ఈ వ్యాగన్లో కూర్చోపెట్టి ఆ ఏరియా మొత్తం ఒక రౌండ్ వేస్తారు. అక్కడ ట్రైన్ వస్తుంది ఒక చోట, ఆ ట్రైన్ చూపిస్తారు. ఆ తర్వాత ఫస్ట్ డే లంచ్ ఏం తినలేదు, రెఫ్యూజ్ లంచ్ అనమాట. పాలు ఒకటే తాగింది అని చెప్పి పెట్టారు. ఆ రోజు ఇంకా తీసుకొచ్చేసాము. మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నది ఫస్ట్ డే రోజు తీసుకొచ్చేసాము. నెక్స్ట్ డే లంచ్ ఇలాగ పిల్లలందరినీ కూర్చోబెట్టి పెడతారనమాట ఫుడ్. అండ్ వాళ్ళ దగ్గర ఇలాగ ఫిషెస్ ఉన్నాయి, ఆ ఫిషెస్తో ఆడుకుంటుంది. ఇది ఇప్పుడు రీసెంట్ ఆఫ్టర్ 1 week ఆఫ్ డే కేర్ నిన్న యాక్టివిటీ చేయించారు. నిన్న తను చాలా బాగా ఆడుకుందంట. షీ హ్యాడ్ ఎ గుడ్ మార్నింగ్ సో ఫార్ అని చెప్పి పెట్టారు మెసేజ్. అండ్ ఫొటోస్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫొటోస్ అన్నీ నేను ఊరికే పెడతాను వీడియోలో, మీరు కూడా చూడొచ్చు కదా ఎలా ఉంటుందని. కెనడాలో డే కేర్ మనకి మెసేజెస్ పెడతారు. ఇది ఫాదర్స్ డే రోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టారనమాట. బ్రేక్ఫాస్ట్ ఉంది అని చెప్పి 10 o'clockకి సెలబ్రేషన్ చేశారు. ఆ మెసేజ్ ఇంకా ఏమన్నా స్కూల్ వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేయాలనుకున్నవి ఇలా పెడతారనమాట మెసేజెస్. ఇక్కడ డైలీ రిపోర్ట్స్, మైల్ స్టోన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిసి డైరీస్.